వాళ్ళ వాళ్ళ పక్షాన ఉన్నాము, వాళ్ళ తరపున పోరాడతాము, వాళ్ళ ఏ పోరాటానికైనా మద్దతు ఇస్తామని చెప్తున్నారు కదా. ఇవాళ సరే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇవాళ మాట్లాడుతున్నారు. జనార్దన్ గారు స్టార్టింగ్లోనే ఒక విషయం అడిగారు, ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయో దాంట్లో మా నిరుద్యోగుల అందరము కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా నామినేషన్స్ వేస్తాము, దానికి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుందా లేదా అని. నిజంగా ఆ విషయంలో మరి నిజంగా అదే చిత్తశుద్ధితో ఉన్నారా మేడం? జనార్దన్ సమాధానం చెప్తా మేడం. మేడం, ఈ పార్టీకి ఒక వ్యవస్థ ఉంటుంది, దానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు, వ్యవస్థాపక అధ్యక్షుడు ఉంటాడు. వాళ్ళు తీసుకున్న డిసిషన్ ఇది, కింది వారు నేను తీసుకున్న డిసిషన్. మీలాంటి వాళ్ళు వాళ్ళకి చెప్పాలి కదా, ఇవాళ వాళ్ళ పోరాటం తరపున మీలాంటి వాళ్ళు నుంచుంటున్నప్పుడు ఇది పరిస్థితి, గ్రౌండ్ లో ఇది పరిస్థితి. డెఫినెట్ గా రేపు వాళ్ళు నుంచుంటే మన పార్టీ తరపున ఎవరిని అభ్యర్థులు నుంచోబెట్టుకుంటే అవుట్ రైట్ గా వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. మేడం, ఇది పార్టీ సుప్రీం తీసుకున్న డిసిషన్, చీఫ్ తీసుకున్న డిసిషన్. నేను ఇప్పటికిప్పుడు మిమ్మల్ని చెప్పమని నేను తీసుకున్న డిసిషన్ కాదు, కానీ వీఆర్ నిజంగా చెప్తున్నా, మేము 100% మేము నిరుద్యోగులకు సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మేడం, మేము గిట్లా ఆ స్థాయి నుండి వచ్చినాము. ఈరోజు నిజంగా మిత్రుడు నాగేష్ గారు అంటారు మేమేం చేయలేదు, మేము చేసింది చాలా. కొత్త గవర్నమెంట్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత దాదాపు 193,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం. మేము ఈవెన్ గవర్నమెంట్ పోయే ముందు మేము వేసిన నోటిఫికేషన్లు మీరు వచ్చిన తర్వాత భర్తీ చేసి ఈరోజు మేమే భర్తీ చేసినామంటారు. మేడం, నిజంగా మీరు భర్తీ చేసి ఉంటే మీరు ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేసి చెప్పండి. మీరు ఎక్కడ నోటిఫికేషన్ మేమే ఇచ్చినామని వాళ్ళు చెప్తలేరు కదా. ఎవరైతే ఇందాక ఆయన అదే చెప్పారు, ఎవరైతే నియామక పత్రాలు ఇచ్చారో వాళ్ళే ఉద్యోగాలు ఇచ్చినట్టు అని చెప్పి. దానికి ఏవైతే చిక్కుముళ్ళు ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసి టోటల్ గా దాదాపుగా ఇప్పుడు టిఎస్ ఐపాస్ ద్వారా కొత్త పరిశ్రమల ద్వారా దాదాపు 24 లక్షల ఉద్యోగాలు కల్పించారు. టోటల్గా అప్పుడు మా గవర్నమెంట్లో టోటల్గా ఇటు గవర్నమెంట్ జాబ్స్ అని కూడా దాదాపుగా 26,30,000 జాబ్స్ మేము అప్పుడు చేసినాం మా గవర్నమెంట్లో. ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో తీసేసి రియల్ ఎస్టేట్ లేకుండా చేసి రియల్ ఎస్టేట్ను దాన్ని మూసేపించడం. ఇది మేము ఒక టెట్ ఫీ 400 చేస్తే మీరు అల్లకల్లోలు చేసి లొల్లోలు చేసారు. ఇలా మీది 2,000. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మేడం. వెళ్ళి ఇంద్రకరణ్ గారు, ఫైనల్గా మీరు ఇప్పటికీ కూడా అంటే ప్రభుత్వం వర్షన్ వింటున్నారు. ఇందాక చెనగానే దయాకర్ మాట్లాడింది కూడా అదే, ఏదైతే నిరుద్యోగులకు మేము హామీ ఇచ్చామో డెఫినెట్గా దానికి కట్టుబడి ఉన్నాము. కొంచెం ఓపిక సహనము ఉంటే డెఫినెట్గా ఈ నిరుద్యోగులకి కావాల్సిన న్యాయం చేస్తాము. వాళ్లే రేపు పాలాభిషేకాలు చేసే పరిస్థితిలో ప్రభుత్వం ఉంటుంది అని చెప్తున్నారు. త్వరలో అని చెప్పేసి దాదాపు ఒక 8 నెలల నుంచి అదే మాట్లాడుతున్నారు. ఆ త్వరలో అనే విషయం తీసుకొస్తే ఒక డేట్ చెప్తే మేమే పాలాభిషేకం చేస్తాం కదా. మీకు చెనగాన దయాకర్ అయినా మానవతరాయ్ అయినా వాళ్ళ పొజిషన్ వాళ్ళ పార్టీ బాగుండాలని మాట్లాడతారు. ఎందుకంటే ఈ విషయంలో నిరుద్యోగుల విషయంలో ఎవరు కూడా తలపెట్టే మాటలు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకు కూడా హైకమాండ్ నుంచి కన్నులు వస్తుంది. ఎందుకంటే మీరెవరు మాట్లాడొద్దు దీని గురించి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు దీనికి కమాండ్ కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే వస్తున్నాయి అంటే ఎప్పుడు వస్తాయి ఇవి? ఎన్నిసార్లు అడుగుతాం మిమ్మల్ని, సెక్రటరీ ముట్టడి చేయాలి, మీతోటి సభలు పెట్టుకోవాలి. వాళ్ళ నిజంగా బీఆర్ఎస్ వాళ్ళు ఇంత అణచివేత చేయలేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు చేసిన వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, బట్ లీక్లో నోటిఫికేషన్ ఇచ్చారు, అదొక్కటి వాళ్ళు చేసిన మైనస్. లేకపోతే మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఇలా వీళ్ళ పరిస్థితి ఎక్కడ ఉండేదంటే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసి బీజేపీ ఎప్పుడూ వెళ్ళిపోయారు. సరే, అణచివేత చేయలేదు అంటున్నారు కదా, అట్ ద సేమ్ టైం మీకు కావాల్సిన ఉద్యోగాలు ఆ స్థాయిలో ఇవ్వలేదు అని చెప్పారు కదా, అందుకే పోరాటం చేశారు, వాళ్ళని గద్దె దింపారు, వాళ్ళని ఎక్కించుకున్నారు. మరి ఆ 10 ఏళ్లలో ఏ రోజు మీరు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయలేదు, మాకు ఇన్ని ఉద్యోగాలు ఇవ్వండి అని? అదే కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అడుగుతున్నారు. 10 ఏళ్లలో మీరు ఏ రోజు అడగలేదు. మీరు ఇస్తే ఆశించిన స్థాయిలో ఇవ్వలేదని కదా మిమ్మల్ని ఓడగొట్టారు. వాళ్ళే చెప్తారు కదా ఆ విషయాన్ని, ఓడగొట్టారని.